హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శశి. మీరు చూస్తున్నారు థింకర్ గ్యాడ్జెట్స్. ఈరోజు మన వీడియోలో వైర్లెస్ రిమోట్ కంట్రోల్ డోర్ బెల్ గురించి చూద్దాము. చూడొచ్చు, మనకి ప్యాకేజ్లో వచ్చింది. మనం ఈ వీడియోలో డీటెయిల్ చూద్దాం దాని గురించి. డోర్ బెల్ మనకి బాక్స్లో వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో, అలాగే ఎలా వాడాలో చెప్తాను డీటెయిల్గా ఈ వీడియోలో. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. మన డోర్ బెల్ బబుల్ ర్యాప్తో వచ్చింది. బాక్స్ పక్క పెట్టేద్దాం. ఈ బబుల్ ర్యాప్ కూడా తీసేద్దాం మనం. ఇదైతే చీప్ అండ్ బెస్ట్లో కంప్లీట్గా వైర్లెస్ అండి. వైర్ ఏముండదు, చీప్ అండ్ బెస్ట్ ఇది. చూడొచ్చు, మనం బబుల్ ర్యాప్ ఉంది, దీన్ని పక్క వేద్దాం. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉందో. చూడొచ్చు, మనకు ఒక బ్యాటరీ వచ్చింది, అలాగే రిమోట్ కంట్రోల్ వచ్చింది డోర్ బెల్కి, అలాగే డోర్ బెల్ వచ్చింది మనకు. పైన కూడా వచ్చి మనకి ఇక్కడ మోడల్ నెంబర్ ఉంది, నేను కొన్న మోడల్ నెంబర్ అది. అలాగే కింద డోర్ బెల్ రిమోట్ కంట్రోల్ అని చెప్పి రాస్తుంది ఆడ. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడవచ్చు 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 16, 32, 23 అని చెప్పి, డింగ్ డాంగ్ అని చెప్పి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు. ఇటు సైడ్ చూస్తే ఎంఆర్పీ అయితే 399 ఉంది. ఆన్లైన్లో ప్రైస్ అయితే 150 నుంచి 500 వరకు వేరీ అవుతుంది. మనం కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇది చీప్ అండ్ బెస్ట్ ఉంది. దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. క్వాలిటీ అయితే డోర్ బెల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం మన వీడియోలో. చూడొచ్చు, మనం ప్రోడక్ట్ క్వాలిటీ అయితే మొత్తం ప్లాస్టిక్తో వచ్చింది. క్వాలిటీ అయితే బిల్డ్ క్వాలిటీ. బాక్స్ మనం పక్క పెట్టేద్దాం. చూడొచ్చు, మనకు ఇక డోర్ బెల్ రిమోట్ ఉంది కదా, ఆ రిమోట్లో బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే డోర్ బెల్ అని రింగ్ అవుతుంది మనకు. ఇందులో బ్యాటరీస్ లేవు కాబట్టి మన డోర్ బెల్ అనేది వర్క్ అవ్వట్లేదు. బ్యాటరీస్ వేసి మన డోర్ బెల్ ఎలా వర్క్ అవుతుంది చూద్దాం డీటెయిల్గా వీడియోలో. ఇక్కడ చిన్న బ్యాటరీ ఉంది కదా, ఇది అనేది మన రిమోట్లో పెట్టాలి. డోర్ బెల్ రిమోట్లో ఇందులో బ్యాక్ సైడ్ పెట్టాలి మనం. ఇందులో మనం 2 AA బ్యాటరీస్ వేయాలి డోర్ బెల్లో. మనకు ఇప్పుడు రిమోట్ ఉంది కదా, రిమోట్ బ్యాక్ సైడ్ క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ ఓపెన్ చేయాలి మనం. చూడొచ్చు, క్యాప్ ఓపెన్ చేసాం. ఇక్కడ మనం చూడొచ్చు, కార్నర్కి చిన్న స్పేస్ ఉంది కదా, ఇందులో మనం చిన్న బ్యాటరీ పెట్టాలి. చిన్న బ్యాటరీ చూడొచ్చు, ఇలా ఫిక్స్ చేయండి ఇలా. తర్వాత ఇలా ఫిక్స్ అయిపోయిన క్యాప్ క్లోజ్ చేయండి. మనం క్యాప్ చూడొచ్చు, క్యాప్ వెనుక ఇలా స్టిక్కర్ ఉంది కదా, ఆ స్టిక్కర్ ఓపెన్ చేసి మనం ఇంటి బయట పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫీస్ డోర్స్కి ఇలా పెట్టుకోవచ్చు మనం. కానీ వర్షం పడని ప్లేస్లో పెట్టుకోండి, ఎందుకంటే వర్షం పడితే ఖరాబ్ అవుతుంది తడిచిపోయి. ఇప్పుడు మనం ఈ క్యాప్ ఓపెన్ చేద్దాం. చూడొచ్చు, మనకి ఇందులో AA బ్యాటరీస్ ఉన్నాయి, 2 వేస్తున్నాను ఇందులో. సింపుల్గా మనకు AA బ్యాటరీస్ మామూలుగా ఇలా పెట్టేయండి మీరు. పెట్టేసి మన క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ మనం మామూలుగా క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూడొచ్చు, మనకు ఇప్పుడు మన డోర్ బెల్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకు డోర్ బెల్ అనేది వర్క్ అవుతుంది. చూడొచ్చు మనకు సింపుల్గా. అలాగే రెడ్ లైట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. చూడొచ్చు, మనం ఈ రిమోట్ పక్క పెట్టి డోర్ బెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, మనకు రెడ్ లైట్ వస్తుంది దీనికి ప్రెస్ చేసినప్పుడు బటన్ ఇక్కడ. అలాగే ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు మ్యూజిక్ అనేది ఆప్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం నచ్చిన మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మ్యూజిక్ అయితే లెంతీగా ఉండి లౌడ్గా వస్తుంది. మీకు అలా లెంతీగా ఉంటే లౌడ్గా ఉన్నాయి కదంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే చిన్న మ్యూజిక్స్ 3, 4 అలా ఉన్నాయి, కావాలంటే మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇది చిన్న సింపుల్గా ఉంది. ఇలాంటి మ్యూజిక్ కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. చూడొచ్చు, ఇలా మొత్తం 32 మ్యూజిక్స్ ఉన్నాయి. మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ ఇలా ప్లే అవుతూ ఉంటుంది. మనం కావాల్సింది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఈ మ్యూజిక్ నాకు నచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మన ఈ రిమోట్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసినప్పుడు మ్యూజిక్ ప్లే అవుతుంది. చూడొచ్చు, మనం సింపుల్గా ఉంది, సౌండ్ ఎక్కువ లౌడ్గా రావట్లేదు. మనకి రిమోట్ వెనక స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ పీకేసి మనం ఆఫీస్ డోర్ బయటనా, ఇంటి డోర్ బయట ఇలా స్టిక్ చేసుకోవచ్చు మనం సింపుల్గా. ఇలా మనం మామూలుగా స్టిక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డోర్ బెల్కి ఇక్కడ నెయిల్ పాయింట్ ఉంది కదా, మన నెయిల్కి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం సింపుల్గా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీకు నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది.